నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే ప్రవళిక గారు. నమస్తే సార్, ఇప్పుడు వచ్చేదంతా ఎగ్జామ్స్, పిల్లలంతా ఎగ్జామ్స్ బిజీలో హడావిడిలో ఉంటారు. అయితే ఎగ్జామ్స్ బాగా రాయాలి, చదువులో బాగా రాణించాలి, పిల్లలకి ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఉండాలి ఎడ్యుకేషన్లో అని అంటే ఎట్లాంటి అఫర్మేషన్స్ చేస్తే బాగుంటుంది? దానికి ఇంకా వేరే టిప్స్ ఏమైనా ఉన్నాయా ఎడ్యుకేషన్ గురించి? అవి తెలియజేయరా? థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, రైట్. సో దీంట్లో మనం ఫస్ట్ మన ఆఫర్ గురించి చెప్దాం. మామూలుగా 699 ఆఫర్ ఒకటి ఉంది మనకి. సో చాలామందికి జనమకుండల రిపోర్ట్ని ఫ్రీగా ఇస్తుంది. దీంట్లో 699 రూపాయలకే చాలా కాస్ట్లీ ఉండేదాన్ని తగ్గించి మనం చాలామంది ఉపయోగించుకుంటున్నారు. చాలా హెవీ రేష్గా ఉంది, అందరూ ఉపయోగించుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఒక 5 డికోడింగ్స్ చేస్తాం దాంట్లో. మీ నేమ్, మీ మొబైల్ నెంబర్స్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్, వెహికల్ నెంబర్, మీ మ్యారేజ్ డేట్. సో ఇవి మీకు అనుకూలంగా ఉన్నాయా లేవా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొబైల్ నెంబర్ ఉంది, అది మనకి లక్కీ నెంబర్లో లేకపోయినా పర్వాలేదు, శత్రు నెంబర్లో ఉంటే చాలా ఇబ్బంది అయింది. సో దాన్ని వెంటనే మార్చుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. తెలుసుకుంటేనే దాని గురించి మనం ఏదైనా రెమెడీ చేసుకోగలం. తెలుసుకోకపోతే ఇబ్బంది అయింది. సో దానికి సంబంధించిందే మీకు చాలా సమాచారం ఇస్తున్నాం దాంట్లో, ఈ 5 డికోడింగ్స్కి సంబంధించింది. సో అందరూ ఉపయోగించుకోండి, దీన్ని చాలా అద్భుతంగా దూసుకెళ్ళండి. సో 2025 మనకి చాలా అద్భుతమైన సంవత్సరం. ఎందుకంటే 9 టోటల్ వస్తుంది. సో మంచి ధైర్య సంఖ్య కాబట్టి ధైర్యంగా మీరు దూసుకుపోతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకొకటి, మనం క్లాసెస్ కూడా రన్ చేస్తున్నాం కదా సార్ న్యూమరాలజీకి సంబంధించి. సో అది ఎలా రన్ అవుతుంది? మనకి ఎవ్రీ మంత్ బ్యాచెస్ స్టార్ట్ అవుతుంటాయి కదా? ఎస్ మేడం, ఎవ్రీ మంత్ ఏ టైంలో అంటే మనకి అది చాలా లిటిల్ బిట్తో చేస్తున్నాం మనం. దాంతో చాలా మంది అగ్రీస్గా దాన్ని 30 days కంప్లీట్ న్యూమరాలజీ కోర్స్ అనమాట. ఇది హైపేడ్గా మీరు 1 లక్ష నుంచి 1.5 లక్ష ఎవ్రీ మంత్ సంపాదించడానికి అవకాశం ఉన్న కోర్సు. అందరు నేర్చుకోవచ్చు. డైలీ 1 గంట టైం ఇస్తే చాలు. అది కూడా మీరు పనులన్నీ చేసుకున్న తర్వాత ఈవినింగ్ అవర్స్లో. సో మీకు ఎలాంటి ఆటంకం ఉండదు. మీరు చేస్తున్న పనికి కానీ మీరు చేస్తున్న ప్రొఫెషన్కి ఎలాంటి ఆటంకం ఉండదు. సో మీరు ఈవినింగ్ ఒక 1 hour టైం ఇచ్చేస్తే 30 రోజులలో మిమ్మల్ని న్యూమరాలజిస్ట్గా తయారు చేసేస్తాం. ఫర్ మంత్ 1 lakh నుంచి 1.5 lakh సంపాదించుకోవచ్చు. దిస్ క్లారిటీ. సో దానికి ఫీజు కూడా చాలా తక్కువ ఉంది. నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, కింద మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు. ఇంకా దేనికి సంబంధించిన సమాచారం కోసమైనా నేనే మీకు అందుబాటులో ఉంటాను, కాబట్టి మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు. ఓకే సార్. ఎస్ మ్యామ్. అయితే ఇప్పుడు మనం పిల్లల గురించి అనుకున్నాం కదా, సో దాని గురించి మాకు టిప్ చెప్పరా? ఎస్ మేడం. ఇప్పుడు ఎక్కడైనా కూడా ఈ ఎడ్యుకేషన్కి సంబంధించింది అంటే, ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఇది ఎడ్యుకేషన్ అనగా మనకు సామెత గుర్తొస్తుంటుంది. సో విద్య లేని వాడు వింత పశువు అంటారు. అంటే కామన్ సెన్స్. దాన్నే విద్య అంటే మనం అంటే సర్టిఫికెట్లే మెడల్ వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు. సో మనకు ఒక కామన్ సెన్స్ అనేది లేకపోతే చాలా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. సో దానికి సంబంధించింది ఎడ్యుకేషన్. మనం న్యూమరాలజీ పరంగా తీసుకుంటే ఎక్కడైనా 3, 12, 21, 30లో జన్మించిన పిల్లలు ఎవరైతే ఉంటారో, 3, 12, 21, 30 దీనికి అధిపతి వచ్చేసి మనకి విద్యకి అంటే గురువు అనమాట, బృహస్పతి. సో ఆయన దేవతలకు గురువు. సో దీంట్లో జన్మించిన వాళ్ళు కూడా క్రియేటివిటీ బాగుంటుంది, ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది, ఏదైనా కొత్తదనం తెలుసుకోవాలనే ఆతృత బాగుంటుంది. వీళ్ళు బాగా దూసుకుపోతూ ఉంటారు ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో ఎప్పుడైతే మనకి జన్మకుండల రిపోర్ట్లో 3వ ప్లేస్ మిస్ అవుతూ ఉంటుందో, 3వ నెంబర్ మిస్ అవుతూ ఉంటుందో, అక్కడ వీళ్ళకి చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఒక్కసారి మనం జన్మకుండల రిపోర్ట్ ప్రతిదీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు పేరు పెట్టుకుంటా అంటారు, తర్వాత మంచి స్కూల్ ఎత్తుక్కుంటూ ఉంటారు పిల్లల్ని చదివిస్తానికి, లక్షల ఫీజులు కడతా ఉంటారు. ఒక్కసారి తన జీవిత చక్రం కూడా చెక్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. సో వీని సిచ్యువేషన్ ఎలా ఉంది, అసలు ఏం కాబోతున్నాడు, అంత డేట్ ఆఫ్ బర్త్లోనే రాయబడి ఉంటుంది న్యూమరాలజీ ప్రకారం. వాళ్ళు ఏం అవుతారు, ఏం చేస్తారు, అసలు ఏం చేయాలి అనేది కూడా అక్కడ డిసైడ్ చేయబడి ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా అది చేయాల్సిందే, మీరు ఫోర్స్ చేస్తే జరిగేది కాదు ఇది. సో ఎందుకంటే అంత డిజైన్ చేయబడి ఉంటుంది ఇది. సో దాన్ని మీరు వెతుక్కొని పట్టుకోవాలి. ఆ డిజైన్ ఏంది, నా డిజైన్ అనేది పట్టుకుంటే మనం దూసుకుపోవచ్చు. ఎవరికైతే 3 నెంబర్ మిస్ అవుతూ ఉంటుందో అక్కడ వీళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రాబ్లం బాగా అవుతూ ఉంటుంది. లాస్ట్ టైం వీడియోలో మనం ఒకసారి చెప్పాం, దీనికి ఒక ఎడ్యుకేషన్ టవర్ చూపించారు మనకి. న్యూమరాలజికల్గా ఒక ఎడ్యుకేషన్ టవర్ అనేది దీని రెమెడీ కింద చూపించాం. పిల్లలు ఎక్కడైతే చదువుకుంటూ ఉంటారో చదువుకునే గదిలో ఒక టేబుల్ మీద ఎడ్యుకేషన్ టవర్ అనేది మనం ఫేస్ చేస్తే దాంట్లో కొన్ని ధృవాల ద్వారా వాళ్ళకి కాన్సన్ట్రేషన్ గ్యాదరింగ్ అవుతా ఉంటుంది. దాంతో ఎనాలిసిస్ పాస్, దాంతో వీళ్ళు ఏది చదువుకుంటే అది మైండ్లో మెమరీ కావడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడున్న జీవన శైలిలో బాగా ప్రాబ్లం ఎక్కడైతుందంటే ఎర్లీగా లేవటం. ఈ పిల్లలు ఎర్లీగా లేవాలనే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే వీళ్ళు పడుకోవటమే 1 గంట 2 గంటలు పడుకుంటున్నారు, మొబైల్ చూసి, కంప్యూటర్ చూసి, రకరకాల యావిగేషన్స్లలో ఈ స్లీపింగ్ టైం అనేది స్కిప్ అయిపోయింది.
ఇది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మానవునికి అతి ఎక్కువ రెస్ట్ ద్వారా శక్తి వచ్చేది నిద్ర మాత్రమే. ఈ నిద్ర అందరి జీవితాలలో అలజడి సృష్టిస్తుంది. ఎందుకంటే టైం సరిపోవట్లేదు. కనీసం 8 అవర్స్, పిల్లలు అయితే కనీసం 10 అవర్స్ నిద్రపోవాలి. సో వాళ్ళకి అసలు ఆ నిద్ర టైము దొరకట్లేదు. అక్కడే వీళ్ళ మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతూ ఉంది. ఎప్పుడైతే పిల్లల్ని మనం బ్రహ్మముహూర్తంలో లేపగలిగి కనీసం అట్లీస్ట్ 5 o'clock, బ్రహ్మముహూర్తం మరీ 4 గంటలకి 4:30కి వాళ్ళని లేపి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. కనీసం 5 o'clock, 5 o'clock నుంచి మీరు 6:30 వరకు ఒక గంటన్నర టైంలో వీళ్ళని కనుక మీరు బైహార్ట్ చేపించగలిగితే, చదివించగలిగితే వాళ్ళ మెమరీ పవర్ అద్భుతంగా పెరిగిపోతుంది. బ్రహ్మముహూర్తానికి ఉన్న అద్భుతమైన శక్తి అన్నమాట అది. ఒక్కసారి మీరు కాన్సన్ట్రేట్ చేయండి, పిల్లలని మీరు ఎర్లీ అవర్స్లో లేపి చదివించేటట్టుగా ఆటోమేటిక్గా మీకు దాని పవర్ అనేది తెలిసిపోతుంది. సో న్యూమరాలజికల్గా మనం చెప్పే సజెషన్ ఏంటంటే, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో కనుక, మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లో కనుక 3 నెంబర్ మిస్ అయిందనుకోండి, మీకు ఎడ్యుకేషన్ పరంగా, తర్వాత నాలెడ్జ్ పరంగా కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది. దాన్ని రీప్లేస్ చేయండి. అద్భుతంగా పిల్లల కోసం మీరేం రెమెడీ చేయాలనేది మీకు ఈజీగా సూచించడం అనేది జరుగుతుంది. కింద మీకు నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, కాల్ బ్యాక్ చేయొచ్చు. సింపుల్ సజెషన్స్ తీసుకోండి. పిల్లల యొక్క మానసిక శక్తిని పెంచండి, కాన్ఫిడెన్స్ ఇవ్వండి. ఎగ్జామ్స్ అంటే భయపడే పిల్లలకి ధైర్యాన్ని ఇస్తే వాళ్ళకి మంచి, మీరు మళ్ళీ ఇంకా ఉల్టాగా మీరు ఏమైనా చికాకు పడ్డారనుకోండి, వాళ్ళు డిస్టర్బ్. ఇప్పుడు రోజులు బాగలేవు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, న్యూమరాలజికల్ ప్రకారం ఎవరైతే పిల్లలు ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు చదువు స్థాయిలో ఉన్నారో వీళ్ళందరూ 2000 సంవత్సరం తర్వాత జన్మించిన వాళ్ళు. వీళ్ళకి మేజర్గా ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళ జన్మ డేట్లో 9వ నెంబర్ అవైలబుల్ ఉండదు. 2000 సంవత్సరంలో 9వ నెంబర్ చాలా మందికి అవైలబుల్ ఉండదు. దాని మూలంగా ఏమవుతుందంటే వీళ్ళకి ధైర్యం సన్నగిల్లిపోతుంది, ధైర్యం ఉండదు వీళ్ళ లైఫ్లో. అక్కడే వీళ్ళకి బాగా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. దానికి తోడు మళ్ళీ మీరు కూడా కంగారు పెట్టారనుకోండి, వాళ్ళకి ఇంకా అధైర్యం అయిపోయి ఇప్పుడు ఎక్కువ సూసైడ్లు చేసుకోవటాలు, ఇంట్లో నుంచి పారిపోవటాలు, ఎటు వెళ్ళిపోవటాలు, బిల్డింగ్ మీకే దునికి హాస్టల్ బిల్డింగ్లలో ఆత్మహత్యలు చేసుకునే పిల్లల పరిస్థితి కూడా మొత్తం ఇదే అనమాట. తర్వాత 2 వీళ్ళకి ఎక్కువసార్లు రిపీట్ అయింది 2వ నెంబర్. సపోజ్ ఇప్పుడు ఫిబ్రవరి 20వ తారీఖు 2022 సంవత్సరాలు జన్మిస్తే వాళ్ళ జన్మకుండలు అసలు నెంబర్లే ఉండవు, అన్ని 2లే ఉంటాయి, మొత్తం 2లే ఉంటాయి. ఇప్పుడు న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే, ఎక్కడైతే 2వ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయిందో వాళ్ళ మానసిక స్థితి ఆందోళనకరంగా ఉంటుంది. వాళ్ళు ఏకాంతంగా మారిపోతారు, ఇతరులతో మాట్లాడరు, వాళ్ళకు వాళ్ళు అయ్యో లోపల అయ్యో పిచ్చి పిచ్చి సైకిల్ చేసుకుంటూ ఉంటారు, దూరం జరుగుతూ ఉంటారు మనుషులకి అని చెప్పి సూచిస్తుంది న్యూమరాలజీ. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. మీరు చెక్ చేసుకోవచ్చు. మీ పిల్లల జన్మకుండల రిపోర్ట్ వేసుకోండి, దాంట్లో 2 ఎన్నిసార్లు వచ్చిందో చూసుకోండి. ఎక్కువ సార్లు 3 సార్లు రిపీట్ అయితే చాలు, వాళ్ళ పరిస్థితి మొత్తం డిఫరెంట్ అయిపోతుంది అందరి పిల్లలతో పోల్చుకున్నప్పుడు. కాబట్టి కేరింగ్ తీసుకోండి, ఎందుకంటే మన లైఫ్ అంతా మన పిల్లల కోసమే. సో కాబట్టి వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దే క్రమంలో కొన్ని చిన్న సజెషన్స్ కూడా తీసుకోండి. అద్భుతంగా పిల్లల యొక్క భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దుకోవచ్చు. ఓకే మ్యామ్. సరే, అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ కోసం అఫర్మేషన్స్ ఏదైనా ఉంటాయా? అఫర్మేషన్స్ ఇది మీరు బ్రహ్మముహూర్తంలో లేదు చదువుకుంటున్నప్పుడు బ్రహ్మముహూర్తమే మీకు అన్ని అఫర్మేషన్స్ నేర్పిస్తుంది ఆటోమేటిక్గా. మీరు చదువుకుంటున్నప్పుడే మీకు అన్ని, అంటే వీళ్ళు ఏం కావాలని డిసైడ్ చేయబడి ఉంటుంది. న్యూమరాలజికల్ ప్రకారం అయితే అన్ని డిసైడెడ్. మీరు ఏదో కావాలనుకుంటే జరిగేది కాదు. ఇప్పుడు కొన్ని నెంబర్స్ ఉంటాయి, వాళ్ళు ఎంప్లాయ్మెంటే చేస్తారు. కొన్ని నెంబర్స్ ఉంటాయి, మీరు ఫోర్సిబుల్ చేసినా వాళ్ళు ఎంప్లాయ్ చేయలేరు, కంపల్సరీ వాళ్ళు బిజినెస్ చేస్తారు. సో నేను చెప్పేది అయితే ఉద్యోగం ఎప్పుడు కూడా బానిసత్వమే. మంచి బిజినెస్ చేయండి, బిజినెస్ నేర్పండి పిల్లలకి, అద్భుతంగా వాళ్ళ లైఫ్లో సెటిల్ కావడానికి, తొందరగా కోటీశ్వర్లు కావడానికి అవకాశం ఉంటుంది, తొందరగా కాన్ఫిడెంట్గా జీవిస్తానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగం ఏముంది మేడం, ఉద్యోగం అంటే ఇట్ ఈస్ ఏ కంఫర్ట్ జోన్ అంటారు. కంఫర్ట్ జోన్ గిరిగీసుకొని దాంట్లో బతకడం అంటారు, అంటే బావిలో కప్పలెక్క. సో ఇట్ ఈస్ నాట్ ఏ లైఫ్. వాళ్ళకు మంచి నేర్పండి. ఇప్పుడు దీంట్లో కనుక మనం ప్రామాణికంగా తీసుకోవాలంటే గుజరాత్ రాష్ట్రాన్ని తీసుకోవచ్చు. అక్కడ ఎవరు ఉద్యోగస్తులు అంత ఇంట్రెస్ట్ చూపించారు ఉద్యోగం చేయాలంటే, అంతా బిజినెస్సే. వాళ్ళు డేర్ చేస్తారు, రిస్క్ చేస్తారు, బిజినెస్ చేస్తారు. అలా వెళ్ళిపోండి, దూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా, మీ పిల్లల జన్మకుండలి తెలుసుకోవాలి, గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.